నమస్కారం ప్రియమైన ప్రేక్షకులారా. ఆధ్యాత్మికత, జ్యోతిష్య జ్ఞానం మరియు మీ జీవితానికి మార్గదర్శకమైన రాశి ఫలాలను అందించే మన ప్రియమైన రాశిచక్రం ఛానల్కు హృదయపూర్వక స్వాగతం. ప్రతిరోజూ మన జీవితంలో ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని మనందరికీ ఆసక్తి ఉంటుంది. గ్రహాల ప్రభావం మన ఆలోచనలు, నిర్ణయాలు, అవకాశాలు మరియు సవాళ్లపై ఎంతో ప్రభావం చూపుతుంది. అందుకే మీ రాశికి సంబంధించిన సూక్ష్మమైన జ్యోతిష్య విశ్లేషణలు, గ్రహాల ప్రభావాలు, అదృష్ట సూచనలు మరియు ఆధ్యాత్మిక పరిహారాలు అన్నీ మనం ఈ ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాము. మీ జీవితంలో ముందుకు సాగడానికి అవసరమైన ప్రేరణ, ఆత్మవిశ్వాసం మరియు దైవ విశ్వాసం మీకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కాబట్టి వీడియోను పూర్తిగా చూడండి. మీకు ఉపయోగపడే ఈ జ్యోతిష్య సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులతో మరియు స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి. మా వీడియోలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రాశిచక్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియచేయండి. కామెంట్లో భక్తితో ఇలా టైప్ చేయండి: ఓం నమో నరసింహాయ నమః. శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆశీసులు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన వీడియోను ప్రారంభిద్దాం. మార్చ్ 27 నుండి మార్చ్ 30 వరకు తులారాశివారికి గ్రహాల స్థితి చాలా ముఖ్యమైన ప్రభావాన్ని చూపించే సమయమని జ్యోతిష్య సూచనలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో మీ రాశి అధిపతియైన శుక్రుడు మీపై అనుకూల దృష్టి సారించే అవకాశముండడం వల్ల మీ ఆలోచనలు, నిర్ణయాలు, సంబంధాలు అన్నీ కొంత స్థిరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా మీరు తీసుకోవాల్సిన కొన్ని నిర్ణయాల విషయంలో కొంత సందిగ్ధతలో ఉండి ఉండవచ్చు. ఏమి చెయ్యాలి, ఎటు వెళ్ళాలి అనే సందేహం మీలో ఉండి ఉండవచ్చు. కానీ ఈ రోజుల్లో మీ మనసు కొంత స్పష్టంగా మారుతుంది. మీరు చేసే పనిలో ఒక ధైర్యం, ఒక నమ్మకం పెరుగుతుంది. మీ మాటలో కూడా ఒక స్థిరత్వం కనిపిస్తుంది. మీ చుట్టూ ఉన్నవారు కూడా మీ మాటను గౌరవించే పరిస్థితి వస్తుంది. చాలా రోజులుగా నిలిచిపోయిన కొన్ని పనులు ఇప్పుడు క్రమంగా ముందుకు కదిలే సూచనలు కనిపిస్తాయి. ఒక విషయం గమనించాల్సినదేమిటంటే, ఈ సమయంలో మీరు ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవడం కంటే కొంచెం ఆలోచించి ముందుకు వెళ్లడం మంచిది. ఎందుకంటే శుక్రుని అనుకూల ప్రభావం ఉన్నప్పటికీ కొన్ని చిన్న చిన్న పరీక్షలు కూడా రావచ్చు. కానీ మీరు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే అవి సమస్యలు కాకుండా అవకాశాలుగా మారే అవకాశం ఉంది. కొంతమంది తులారాశివారికి ఈ రోజుల్లో పాత పరిచయాలు మళ్లీ జీవితంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ పరిచయాలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడే విధంగా మారవచ్చు. ఒక చిన్న సహాయం చేసిన వ్యక్తి మళ్లీ మీకు ఒక మంచి అవకాశమివ్వవచ్చు. అందుకే ఈ సమయంలో మీరు మనుషులతో మాట్లాడేటప్పుడు గౌరవంగా, సమతుల్యంగా మాట్లాడటం చాలా మంచిది. కొంతమంది తులారాశివారు ఈ రోజుల్లో కొత్త ఆలోచనలు చేయడం ప్రారంభిస్తారు. ఒక కొత్త పని ప్రారంభించాలి అనే ఆలోచన రావచ్చు. కొత్త వ్యాపారం గురించి ఆలోచించవచ్చు. లేదా జీవితంలో ఒక మార్పు తీసుకురావాలి అనే నిర్ణయం తీసుకోవచ్చు. ఈ ఆలోచనలు చాలా వరకు మీ భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉండే అవకాశం ఉంది. అయితే తొందరపడి నిర్ణయం తీసుకోవడం కంటే ఆచితూచి ముందుకు వెళ్లడం మంచిది. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి అభిప్రాయం తెలుసుకుని నిర్ణయం తీసుకుంటే ఇంకా మంచిది. ఈ సమయంలో మీలో ఉన్న సృజనాత్మకత కూడా బయటపడే అవకాశం ఉంది. కొంతమంది కళలపై ఆసక్తి ఉన్నవారు కొత్తగా ఏదైనా నేర్చుకోవాలని భావించవచ్చు. మరికొందరు చాలా రోజులుగా వాయిదా వేసిన పనులను మళ్లీ ప్రారంభించవచ్చు. ఈ రోజుల్లో మీలో ఉన్న సహనం, సమతుల్యత మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎవరో ఒకరు మీకు చిన్నగా ఇబ్బంది కలిగించే పరిస్థితి వచ్చినా మీరు శాంతంగా వ్యవహరిస్తే ఆ సమస్య పెద్దది కాకుండా ముగిసిపోతుంది. ఈ 4 రోజుల్లో మీరు మీ మనసును స్థిరంగా ఉంచుకుంటే చాలా విషయాలు మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. మీ ఆలోచనల్లో కూడా ఒక పాజిటివ్ మార్పు కనిపిస్తుంది. మీరు చేసే ప్రతి పనిలో ఒక మంచి ఫలితం రావాలని కోరుకునే ధోరణి పెరుగుతుంది. ఇది మీ వ్యక్తిత్వాన్ని మరింత బలంగా చేస్తుంది. అందుకే ఈ రోజుల్లో మీరు మీ లక్ష్యాలపై దృష్టి పెట్టి క్రమంగా ముందుకు సాగితే భవిష్యత్తులో మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఇక ఆర్థిక పరిస్థితుల విషయానికొస్తే ఈ 4 రోజులు తులారాశివారికి కొంత ఆశాజనకమైన పరిస్థితులను తీసుకురావచ్చు. గత కొన్ని రోజులుగా మీకు రావలసిన డబ్బు ఆలస్యమవుతూ ఉండి ఉండవచ్చు. లేదా మీరు చేసిన పని ఫలితం వెంటనే కనిపించకపోవడం వల్ల కొంత నిరాశ కలిగి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి క్రమంగా మారే అవకాశం ఉంది.
కొంతకాలంగా ఎదురుచూస్తున్న ఒక ఆర్థిక లాభం మీ చేతికి వచ్చే సూచనలు కనిపిస్తాయి. కొంతమంది తులారాశివారికి పాత బకాయిలు తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఇది మీకు కొంత ఆర్థిక ఊరటను కలిగించవచ్చు. వ్యాపారం చేసేవారికి ఈ సమయంలో కొత్త అవకాశాలు కనిపించవచ్చు. కొత్త కస్టమర్లు రావచ్చు. ఒక చిన్న ఒప్పందం కూడా భవిష్యత్తులో పెద్ద లాభాలకు దారితీసే అవకాశముంది. అయితే ఈ సమయంలో ఒక విషయం చాలా ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. డబ్బు వస్తున్నప్పుడు అది ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా ఖర్చు అయిపోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. కొంతమంది తులారాశివారు ఈ సమయంలో అనవసర ఖర్చులు చేసే అవకాశముంటుంది. కొత్త వస్తువులు కొనాలి అనే కోరిక ఎక్కువ కావచ్చు. కానీ ప్రతి ఖర్చు ముందు ఒకసారి ఆలోచించడం మంచిది. నిజంగా అవసరముందా లేదా అనే విషయాన్ని పరిశీలించి ఖర్చు చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉంటుంది. ఉద్యోగం చేసేవారికి కూడా ఈ సమయంలో కొంత ఆర్థిక ప్రయోజనం కనిపించే అవకాశముంది. కొన్ని చోట్ల చిన్న ప్రోత్సాహకాలు లేదా అదనపు ఆదాయం వచ్చే అవకాశాలుంటాయి. కొంతమంది తమ ప్రతిభ వల్ల అదనంగా పనిచేసి డబ్బు సంపాదించే అవకాశం పొందవచ్చు. వ్యాపారం చేసేవారికి ఒక ముఖ్యమైన పరిచయం ఏర్పడి అది భవిష్యత్తులో మంచి ఆదాయానికి మార్గం చూపవచ్చు. మరో ముఖ్యమైన విషయమేమిటంటే ఈ సమయంలో పెట్టుబడులు పెట్టే ముందు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎవరో చెప్పారనే కారణంతో వెంటనే డబ్బు పెట్టడం మంచిది కాదు. ఆ విషయంపై పూర్తిగా సమాచారం తెలుసుకొని నిర్ణయం తీసుకోవడం మంచిది. కొన్ని చిన్న అవకాశాలు మీకు కనిపించినా వాటిని పరిశీలించి ముందుకు వెళ్ళాలి. అప్పుడే మీరు నిజమైన లాభం పొందగలుగుతారు. కొంతమంది తులారాశివారు ఈ రోజుల్లో తమ ఖర్చులను క్రమబద్ధంగా నిర్వహించాలి అనే ఆలోచన కూడా చేయవచ్చు. ఇది చాలా మంచి అలవాటు. డబ్బు వచ్చినప్పుడు దానిలో కొంత భాగం భవిష్యత్తు కోసం దాచుకోవడం కూడా మంచిది. ఈ 4 రోజుల్లో మీరు ఆర్థిక విషయాల్లో కొంచెం శ్రద్ధ పెట్టు వ్యవహరిస్తే మీ పరిస్థితి క్రమంగా మెరుగుపడే అవకాశముంది. ముఖ్యంగా మీరు చేసే ప్రతి ఆర్థిక నిర్ణయం ముందు ఒకసారి ఆలోచించి తీసుకుంటే మీకు మంచి స్థిరత్వం రావచ్చు. ఈ సమయంలో మీరు కష్టపడి పనిచేస్తే దానికి తగిన ఫలితం తప్పకుండా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు చేసిన కృషి వృధా కాదు అనే భావన మీలో ఒక కొత్త నమ్మకాన్ని కలిగించవచ్చు. ఈ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపించే శక్తిగా మారే అవకాశముంది. మార్చి 27 నుండి మార్చి 30 వరకు తులారాశివారికి ఉద్యోగం మరియు వ్యాపార రంగాలలో కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు కనిపించే అవకాశముంది. కొంతకాలంగా మీరు చేస్తున్న పని గురించి మీలో ఒక ప్రశ్న ఉండి ఉండవచ్చు. నేను చేస్తున్నది సరైన దారిలోనే ఉందా లేక ఇంకేదైనా మార్పు చెయ్యాలా అని. ఈ సమయంలో మీకు కొన్ని చిన్న సంకేతాలు కనిపించవచ్చు. మీరు చేసిన కష్టానికి చిన్న గుర్తింపు రావచ్చు. పై అధికారుల నుండి ఒక మంచి మాట వినడం లేదా మీ పనిమీద ప్రశంస రావడం కూడా మీలో కొత్త ఉత్సాహాన్ని కలిగించవచ్చు. ఉద్యోగంలో ఉన్నవారు ఈ రోజుల్లో ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీరు చేసే పని ఎంత చిన్నదైనా దానిని పూర్తి శ్రద్ధతో చెయ్యాలి. ఎందుకంటే కొన్నిసార్లు చిన్న పని కూడా పెద్ద అవకాశానికి కారణమవుతుంది. కొంతమంది తులారాశివారు కార్యాలయంలో ఒక కొత్త బాధ్యత పొందే అవకాశముంది. మొదట్లో అది కొంచెం కష్టంగా అనిపించినా తరువాత అది మీకు మంచి అనుభవాన్నిస్తుంది. సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే మీ మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకునే అవకాశముంటుంది. మీరు ప్రశాంతంగా సూటిగా మాట్లాడితే సమస్యలు తక్కువగా ఉంటాయి. వ్యాపారం చేసేవారికి ఈ రోజుల్లో కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశముంది. ఒక కొత్త కస్టమర్ రావచ్చు లేదా ఒక కొత్త ఒప్పందం గురించి చర్చలు జరగవచ్చు. ఈ అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకుంటే భవిష్యత్తులో మంచి లాభం పొందే అవకాశముంది. అయితే తొందరపడి పెద్ద నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ప్రతి విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకుని ముందుకు వెళ్లడం అవసరం. కొంతమంది తులారాశివారు ఈ సమయంలో కొత్త వ్యాపార ఆలోచనలను కూడా పరిశీలించవచ్చు. మీరు చాలా రోజులుగా ఆలోచిస్తున్న ఒక పని ఇప్పుడు ప్రారంభించాలనే ఉత్సాహం రావచ్చు. కానీ ప్రారంభించే ముందు కొంత ప్రణాళిక చేయడం మంచిది. ఎంత పెట్టుబడి అవసరం, ఎంత సమయం పడుతుంది, ఎలాంటి లాభం వచ్చే అవకాశముంది అనే విషయాలను ఆలోచిస్తే మీరు మరింత స్థిరంగా ముందుకు వెళ్లగలుగుతారు. ఈ రోజుల్లో మీరు కృషి మరియు మీ పట్టుదల మీకు మంచి గుర్తింపు తీసుకురావచ్చు. మీరు చేసిన పనిని ఇతరులు గమనించే అవకాశం ఉంటుంది. ఇది మీ భవిష్యత్తులో మరిన్ని అవకాశాలకు ద్వారం తెరవవచ్చు. అందుకే ఈ రోజుల్లో మీరు చేసే ప్రతి పనిని జాగ్రత్తగా, నిబద్ధతతో చేయడం మంచిది. ఇక కుటుంబ విషయాలకొస్తే
ఈ 4 రోజులు మీకొక ప్రత్యేకమైన అనుభూతిని ఇవ్వవచ్చు. చాలా రోజులుగా బిజీగా ఉండి కుటుంబంతో గడపడానికి సమయం దొరకకపోయి ఉండవచ్చు. కానీ ఇప్పుడు మీరు కొంత సమయం కేటాయించాలనే ఆలోచన చేస్తారు. ఇంట్లో పెద్దలతో మాట్లాడ్డం, పిల్లలతో సమయం గడపడం, కుటుంబ సభ్యుల అభిప్రాయాలు వినడం వంటి విషయాలు మీ మనసుకు ఆనందాన్ని కలిగించవచ్చు. కొంతమంది తులారాశివారికి ఈ సమయంలో కుటుంబంలో ఒక మంచి వార్త వినే అవకాశం ఉంటుంది. అది ఒక శుభకార్యానికి సంబంధించినది కావచ్చు, లేదా ఒక కొత్త ప్రారంభానికి సంబంధించినది కావచ్చు. ఇంట్లో ఒక చిన్న సమావేశం జరగవచ్చు, బంధువులు కలవడం వల్ల ఇంట్లో ఒక ఉత్సాహభరితమైన వాతావరణం ఏర్పడుతుంది. కొంతకాలంగా కుటుంబంలో ఉన్న చిన్న చిన్న అపార్థాలు కూడా ఈ సమయంలో తగ్గే అవకాశముంది. మీరు ముందుగా మాట్లాడి విషయాన్ని సర్దు చేసుకుంటే సంబంధాలు మరింత బలపడతాయి. కుటుంబంలో మీ పాత్ర చాలా ముఖ్యమైనది. మీరు చూపే సహనం, మీరు మాట్లాడే విధానం ఇంట్లో శాంతిని తీసుకురాగలదు. కొంతమంది తులారాశివారు ఈ రోజుల్లో ఇంటికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశముంది. అది ఇంటి మార్పు కావచ్చు, కొత్త వస్తువులు కొనడం కావచ్చు, లేదా ఒక కొత్త ప్రణాళిక ప్రారంభించడం కావచ్చు. ఈ విషయాల్లో కుటుంబ సభ్యుల అభిప్రాయం తీసుకుంటే ఇంకా మంచిది. కుటుంబంలో పెద్దలు చెప్పే మాటలు కొన్నిసార్లు మనకు మార్గదర్శకంగా మారతాయి. అందుకే వారి సూచనలను గౌరవించడం మంచిది. ఈ రోజుల్లో కుటుంబంతో కలిసి గడిపే చిన్న చిన్న క్షణాలు కూడా మీకు చాలా ఆనందాన్నిస్తాయి. ఒక చిన్న భోజనం, ఒక చిన్న ప్రయాణం, లేదా ఒక చిన్న సంభాషణ కూడా మీ బంధాన్ని మరింత బలపరచవచ్చు. ప్రేమ మరియు వ్యక్తిగత సంబంధాల విషయంలో కూడా ఈ 4 రోజులు కొంత సానుకూలమైన మార్పులను తీసుకురావచ్చు. ప్రేమలో ఉన్న తులారాశివారు గతంలో జరిగిన కొన్ని చిన్న అపార్థాలను ఇప్పుడు సరిచేసుకునే అవకాశం పొందవచ్చు. కొన్ని విషయాల్లో ఇద్దరి మధ్య వచ్చిన దూరం ఇప్పుడు తగ్గవచ్చు. మీరు ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే సంబంధం మరింత బలపడుతుంది. కొన్నిసార్లు చిన్న విషయాల వల్ల పెద్ద సమస్యలు ఏర్పడతాయి. కానీ మీరు ఓపికగా మాట్లాడితే అవి సులభంగా పరిష్కారమవుతాయి. ఈ రోజుల్లో మీ భావాలను స్పష్టంగా చెప్పడం మంచిది. మీ మనసులో ఉన్నది చెప్పకపోతే ఎదుటివారు అర్థం చేసుకోలేరు. అందుకే ప్రశాంతంగా మాట్లాడటం అవసరం. వివాహితులైన తులారాశివారికి కూడా ఈ రోజుల్లో జీవిత భాగస్వామి సహకారం పెరుగుతుంది. మీరు కలిసి తీసుకునే కొన్ని నిర్ణయాలు మీ కుటుంబ భవిష్యత్తుకు ఉపయోగపడే అవకాశముంది. కొంతమంది దంపతులు కలిసి ఒక కొత్త ప్రణాళిక ప్రారంభించవచ్చు. అది ఆర్థిక ప్రణాళిక కావచ్చు, లేదా కుటుంబానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం కావచ్చు. మీరు ఇద్దరూ కలిసి మాట్లాడి నిర్ణయం తీసుకుంటే అది మరింత బలంగా ఉంటుంది. ఈ సమయంలో ఒక చిన్న ప్రయాణం కూడా మీ సంబంధాన్ని మరింత దగ్గర చేస్తుంది. కలిసి గడిపే సమయం మీలో ఉన్న ప్రేమను మరింత పెంచుతుంది. కొంతమంది తులారాశివారికి ఈ రోజుల్లో కొత్త పరిచయం ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఆ పరిచయం మొదట స్నేహంగా ప్రారంభమై తరువాత మంచి బంధంగా మారే అవకాశం ఉంటుంది. అయితే ప్రతి సంబంధంలో పరస్పర గౌరవం ఉండటం చాలా ముఖ్యం. మీరు ఒకరినొకరు గౌరవిస్తేనే ఆ బంధం దీర్ఘకాలం నిలుస్తుంది. ఈ రోజుల్లో మీరు చూపించే నిజాయితీ మరియు సహనం మీ సంబంధాలను మరింత బలపరచగలవు. ప్రేమ అనేది మాటలతో మాత్రమే కాదు, మన ప్రవర్తనతో కూడా వ్యక్తమవుతుంది. మీరు చూపించే చిన్న చిన్న శ్రద్ధ కూడా ఎదుటివారికి చాలా విలువైనదిగా అనిపిస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు మీ సంబంధాలను గౌరవంగా చూసుకుంటే అవి మీ జీవితంలో ఆనందాన్ని పెంచే ముఖ్యమైన బలంగా మారతాయి. ఈ 4 రోజుల్లో తులారాశివారు ఆరోగ్య విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది అనే సూచనలు కనిపిస్తున్నాయి. పెద్దగా ఆందోళన పడాల్సిన సమస్యలు లేకపోయినా చిన్న చిన్న అలసటలు, శరీరంలో బలహీనత లేదా నిద్ర సరిగా లేకపోవడం వంటి పరిస్థితులు కొంతమంది కనిపించవచ్చు. దీనికి ప్రధాన కారణం ఎక్కువగా పనిచేయడం లేదా మనసులో ఎక్కువగా ఆలోచనలు పెట్టుకోవడం కావచ్చు. ఈ సమయంలో మీరు మీ శరీరమిచ్చే సంకేతాలను గమనించడం చాలా అవసరం. కొన్నిసార్లు మనం పనిలో బిజీగా ఉండి మన ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ముందుకు సాగిపోతాం. కానీ శరీరానికి కూడా విశ్రాంతి అవసరముంటుంది. మీరు కొంత సమయం తీసుకుని విశ్రాంతి తీసుకుంటే మీ శక్తి మళ్లీ పెరుగుతుంది. ఉదయం కొద్దిసేపు నడక చేయడం లేదా తేలికపాటి వ్యాయామం చేయడం చాలా మంచిది. ఇది మీ శరీరానికి మాత్రమే కాదు, మీ మనస్సుకు ప్రశాంతత ఇస్తుంది. ఈ రోజుల్లో ఆహారం విషయంలో కూడా కొంత శ్రద్ధ అవసరం. ఎక్కువగా బయట తినడం కంటే ఇంట్లో చేసిన ఆహారం తీసుకోవడం మంచిది. తేలికపాటి, శుభ్రమైన ఆహారం తీసుకుంటే మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. నీరు ఎక్కువగా తాగడం కూడా చాలా ముఖ్యమైన విషయం. కొంతమంది తులారాశివారు పనిలో మునిగిపోయి రోజంతా నీరు తాగడం కూడా మర్చిపోతారు. ఇది అలసటను పెంచుతుంది. అందుకే రోజు మొత్తంలో సరిపడా నీరు తాగడం అలవాటు చేసుకోవాలి.
నిద్ర కూడా చాలా ముఖ్యమైనది. రాత్రి ఆలస్యంగా మేల్కొని ఉండడం వల్ల ఉదయం అలసటగా అనిపించవచ్చు. కాబట్టి సమయానికి నిద్రపోవడం మంచిది. ఈ 4 రోజుల్లో మీరు మీ ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ పెట్టి జీవన విధానాన్ని క్రమబద్ధంగా మార్చుకుంటే చాలా ప్రయోజనముంటుంది. ముఖ్యంగా మానసిక ప్రశాంతత చాలా ముఖ్యం. కొన్నిసార్లు మనసులో ఉన్న ఒత్తిడి కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అందుకే ధ్యానం చేయడం, దేవుణ్ణి స్మరణ చేయడం లేదా ప్రశాంతంగా కొంత సమయం గడపడం మంచిది. ఇలా చేయడం వల్ల మీలో ఒక కొత్త శక్తి, ఉత్సాహం పెరుగుతుంది. మీరు ఆరోగ్యంగా ఉంటేనే జీవితంలోని అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకోగలుగుతారు. ఈ 4 రోజుల్లో కొంతమంది తులారాశివారికి ప్రయాణయోగం కూడా కనిపించే అవకాశం ఉంది. ఈ ప్రయాణం ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించినది కావచ్చు. కొంతమంది కుటుంబ కారణాల వల్ల కూడా ఒక చిన్న ప్రయాణం చేయవచ్చు. ఈ ప్రయాణం మీకు కొత్త అనుభవాలను తీసుకురావచ్చు. కొత్త ప్రదేశాలు చూడడం, కొత్త మనుషులను కలవడం వల్ల మీ ఆలోచనలు కూడా విస్తరిస్తాయి. కొన్నిసార్లు ఒక చిన్న ప్రయాణం కూడా మన జీవితంలో పెద్ద మార్పుకు కారణమవుతుంది. మీరు ఒక కొత్త ఆలోచన పొందవచ్చు లేదా ఒక మంచి అవకాశం గురించి తెలుసుకోవచ్చు. ఈ రోజుల్లో చేసే ప్రయాణాలు భవిష్యత్తులో ఉపయోగపడే పరిచయాలను కూడా కలిగించవచ్చు. అయితే ప్రయాణం చేసే ముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవడం మంచిది. ముందుగా మీ పనులను సరిచేసుకొని ప్రయాణం ప్రారంభిస్తే మధ్యలో ఇబ్బందులు రాకుండా ఉంటుంది. అవసరమైన వస్తువులు, పత్రాలు తీసుకెళ్లడం కూడా చాలా ముఖ్యం. కొన్నిసార్లు చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద సమస్యగా మారవచ్చు. అందుకే ప్రతి విషయాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది. ప్రయాణంలో మీరు కొత్త వ్యక్తులను కలుసుకునే అవకాశం ఉంటుంది. వారి మాటలు వినడం, వారి అనుభవాలు తెలుసుకోవడం వల్ల మీకు కూడా ఒక కొత్త దృక్పథం వస్తుంది. కొంతమంది తులారాశివారు ఈ సమయంలో ఒక ఆధ్యాత్మిక ప్రయాణం కూడా చేయవచ్చు. దేవాలయ దర్శనం కోసం వెళ్లడం లేదా ఒక పవిత్ర స్థలాన్ని సందర్శించడం వల్ల మీ మనస్సుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. ఇలాంటి ప్రయాణాలు మనలో ఉన్న ఆందోళనను తగ్గించి ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. మీరు ప్రయాణం చేస్తే మీ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి వారి ఆశీర్వాదం తీసుకోవడం మంచిది. ఇది మీకు మరింత ధైర్యాన్నిస్తుంది. మొత్తంగా చూస్తే ఈ 4 రోజుల్లో చేసే ప్రయాణాలు మీకు అనుభవం మరియు పరిచయాలు మరియు కొన్ని మంచి అవకాశాలను తీసుకురావచ్చు. ఇక ఈ సమయంలో తులారాశివారు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలు లేదా శత్రువుల ప్రభావం కూడా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రతి మనిషి జీవితంలో కొన్నిసార్లు మనకు ఇబ్బంది కలిగించే వ్యక్తులు ఉంటారు. వారు మాటలతో గాని పనులతో గాని మనకు కష్టాలు కలిగించే ప్రయత్నం చేస్తారు. కానీ ఈ రోజుల్లో మీరు కొంచెం ధైర్యంగా, తెలివిగా వ్యవహరిస్తే అలాంటి పరిస్థితులను సులభంగా ఎదుర్కొనే అవకాశం ఉంది. మీరు చేసే పనిమీద నమ్మకం ఉంటే ఎవరూ మీను ఎక్కువగా ఇబ్బంది పెట్టలేరు. కొన్నిసార్లు మనం స్పందించకపోవడం కూడా ఒక మంచి సమాధానమవుతుంది. ఎవరో మీ గురించి తప్పుగా మాట్లాడినా వెంటనే కోపంగా స్పందించడం కంటే ప్రశాంతంగా ఉండటం మంచిది. ఎందుకంటే నిజం చివరకు బయటపడుతుంది. ఈ రోజుల్లో మీ సహనం మీకొక పెద్ద బలమవుతుంది. కొంతమంది తులారాశివారు గతంలో ఎదుర్కొన్న ఒక సమస్యకు ఇప్పుడు పరిష్కారం కనుగొనే అవకాశం ఉంది. అది ఒక వ్యక్తిగత వివాదం కావచ్చు లేదా పనికి సంబంధించిన సమస్య కావచ్చు. మీరు ధైర్యంగా ముందుకు వెళ్లి మాట్లాడితే సమస్య సులభంగా పరిష్కారమవుతుంది. కొంతమందికి కోర్టు లేదా చట్టపరమైన విషయాలలో కూడా కొంత అనుకూల పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. అయితే ప్రతి విషయాన్ని ఓపికగా చూసుకోవాలి. తొందరపడి తీసుకునే నిర్ణయాలు కొన్ని సందర్భాల్లో సమస్యలను పెంచవచ్చు. మీరు నిజాయితీగా ఉండి మీ పనిని సరిగ్గా చేస్తే చివరికి విజయం మీవే అవుతుంది. ఈ రోజుల్లో మీలో ఉన్న ధైర్యం మరియు సమతుల్యత మీకు పెద్ద బలమవుతుంది. మీరు ఎదుర్కొంటున్న సమస్యలు క్రమంగా తగ్గి మీకు ఒక నూతన ఆత్మవిశ్వాసం కలిగించే అవకాశం ఉంది. ఈ ఆత్మవిశ్వాసం మీను జీవితంలో మరింత ముందుకు నడిపిస్తుంది. మీరు గతంలో ఎదుర్కొన్న కష్టాలను గుర్తుచేసుకుని ఇప్పుడు మరింత బలంగా మారే అవకాశం ఉంది. సమస్యలు మన జీవితంలో వచ్చినప్పుడు అవి మనకొక పాఠం నేర్పిస్తాయి. ఆ పాఠాన్ని అర్థం చేసుకుని ముందుకు వెళ్ళగలిగితే మన విజయం ఖచ్చితంగా దగ్గరలోనే ఉంటుంది. ఈ 4 రోజులు కూడా మీకు అదే సందేశాన్ని ఇస్తున్నాయి. ధైర్యంగా ఉండండి, ప్రశాంతంగా ఆలోచించండి, మీ మార్గంలో ముందుకు సాగండి. విజయానికి దారి మీ ముందే తెరుచుకుంటుంది. ఈ 4 రోజుల్లో తులారాశివారికి ఆధ్యాత్మిక భావనలు కూడా కొంత పెరిగే అవకాశం కనిపిస్తుంది. సాధారణంగా తులారాశివారు సమతుల్యతను ఇష్టపడే స్వభావం కలిగినవారు. జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు కూడా వాటిని ప్రశాంతంగా ఎదుర్కోవాలని ప్రయత్నిస్తారు. కానీ కొన్నిసార్లు మనసులో ఉండే ఆందోళనలు మనకు తెలియకుండా పెరుగుతాయి. అలాంటి సమయంలో ఆధ్యాత్మికత మనకొక మంచి ఆధారంగా మారుతుంది. ఈ రోజుల్లో మీరు దేవుని స్మరణ చేయాలని, పూజలు చేయాలని లేదా దేవాలయానికి వెళ్లాలని అనిపించవచ్చు. ఇది యాదృచ్ఛికం కాదు. మనసు ప్రశాంతత కోసం ఒక మార్గాన్ని వెతుక్కుంటుంది.
మీరు ఉదయం లేచిన వెంటనే కొద్ది నిమిషాలు దేవుని ధ్యానం చేయడం ప్రారంభిస్తే రోజు మొత్తం మీకొక మంచి శక్తి లభిస్తుంది. కొంతమంది తులారాశివారు ఈ రోజుల్లో ఒక మంత్రాన్ని జపించడం ప్రారంభించవచ్చు. అది మీకు మానసిక స్థిరత్వాన్ని ఇస్తుంది. ఉదాహరణకు ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని జపించడం తులారాశివారికి చాలా శుభప్రదంగా భావించబడుతుంది. ఈ మంత్రాన్ని ప్రతిరోజూ కొద్దిసేపు జపిస్తే మీలో ఉన్న నెగటివ్ ఆలోచనలు తగ్గి ఒక కొత్త ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆధ్యాత్మికత అనేది కేవలం పూజలు చేయడమే కాదు, అది మన ప్రవర్తనలో కూడా కనిపించాలి. మనం ఇతరులకు సహాయం చేయడం, మంచి మాటలు మాట్లాడడం, అవసరంలో ఉన్నవారిని ఆదుకోవడం కూడా ఒక ఆధ్యాత్మిక సాధనమే. ఈ 4 రోజుల్లో మీరు ఎవరైనా ఒకరికి చిన్న సహాయం చేసినా అది మీకు మానసిక ఆనందాన్ని ఇస్తుంది. కొంతమంది తులారాశివారు ఈ సమయంలో దేవాలయ దర్శనం చేయాలని భావించవచ్చు. దేవాలయంలో కొంత సమయం గడపడం వల్ల మనసులో ఉన్న ఆందోళనలు తగ్గుతాయి. మీరు ప్రశాంతంగా కూర్చుని కొద్దిసేపు ధ్యానం చేసినా కూడా మీకు చాలా ఉపశమనం లభిస్తుంది. ఈ రోజుల్లో మీరు ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం లేదా పెద్దలు చెప్పే ఆధ్యాత్మిక కథలు వినడం కూడా మీకు ఒక కొత్త దృక్పథాన్ని ఇస్తుంది. జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలో మనకు ఈ జ్ఞానం నేర్పిస్తుంది. కొన్నిసార్లు మనం ఎదుర్కొనే సమస్యలు మనకొక పాఠం నేర్పడానికి వస్తాయి. ఆ పాఠాన్ని అర్థం చేసుకున్నప్పుడు మన జీవితం మరింత సార్థకంగా మారుతుంది. ఈ రోజుల్లో మీరు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకుని దేవుని ఆశీస్సులు కోరుకుంటే మీకు ఒక కొత్త ధైర్యం లభిస్తుంది. ఆధ్యాత్మికత మనకు కేవలం నమ్మకం మాత్రమే కాదు, అది మన జీవితానికి ఒక దిశను చూపించే శక్తి కూడా అవుతుంది. అందుకే ఈ రోజుల్లో మీరు కొంత సమయం ఆధ్యాత్మిక ఆలోచనలకు కేటాయిస్తే అది మీ జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇక ఈ 4 రోజుల్లో మీ అదృష్టం మరింత అనుకూలంగా ఉండేందుకు కొన్ని చిన్న పరిహారాలు చేయడం మంచిదని జ్యోతిష్య సూచనలు చెబుతున్నాయి. ఈ పరిహారాలు చాలా సులభమైనవే అయినా వాటి వెనుక ఉన్న భావం చాలా గొప్పది. ముందుగా శుక్రవారం రోజు లక్ష్మీదేవిని స్మరించడం తులారాశివారికి చాలా శుభప్రదంగా భావించబడుతుంది. ఉదయం స్నానం చేసిన తర్వాత లక్ష్మీదేవి చిత్రానికి లేదా విగ్రహానికి దీపం వెలిగించి ప్రార్థన చేస్తే మంచి ఫలితాలు లభించే అవకాశం ఉంటుంది. మీరు చెయ్యగలిగితే ఒక చిన్న పూజ చేసి ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః అనే మంత్రాన్ని కొంతసేపు జపించడం కూడా మంచిది. ఇది మీ జీవితంలో ఆర్థిక స్థిరత్వాన్ని పెంచడానికి సహాయపడుతుంది అని విశ్వాసముంది. అలాగే పేదవారికి అన్నదానం చేయడం కూడా చాలా మంచి పరిహారంగా భావించబడుతుంది. మనం ఎవరికైనా ఆహారమివ్వడమంటే అది కేవలం దానం కాదు, అది ఒక గొప్ప పుణ్యం. ఈ రోజుల్లో మీరు ఒకరికైనా సహాయం చేస్తే మీకు మానసిక సంతృప్తి లభిస్తుంది. మరో చిన్న సూచన ఏమిటంటే తెలుపు లేదా గులాబీ రంగు దుస్తులు ధరించడం తులారాశివారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ రంగులు శుక్రుడి ప్రభావాన్ని సూచిస్తాయి. అలాగే మీరు ఇంట్లో శుభ్రతను పాటించడం కూడా చాలా ముఖ్యమైన విషయం. ఇంట్లో సానుకూల వాతావరణం ఉండాలంటే పరిశుభ్రత అవసరం. ప్రతిరోజు కొద్దిసేపు ఇంటిని శుభ్రంగా ఉంచడం కూడా ఒక మంచి పరిహారంగా భావించవచ్చు. కొంతమంది తులారాశివారు ఈ రోజుల్లో ఒక దీపాన్ని సాయంత్రం వెలిగించడం అలవాటు చేసుకోవచ్చు. ఇది ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుందని నమ్మకముంది. మీరు దేవుని స్మరణతో రోజు ప్రారంభించి రోజు ముగిస్తే మీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఈ పరిహారాలన్నీ చేయడం వెనుక ప్రధాన ఉద్దేశం మనలో ఉన్న నమ్మకాన్ని పెంచడం. మనం మంచిని ఆలోచించి మంచిని చెయ్యాలని నిర్ణయించుకున్నప్పుడు జీవితం కూడా మనకు మంచి అవకాశాలను ఇస్తుంది. అందుకే ఈ చిన్న చిన్న సూచనలను పాటించడం ద్వారా మీరు మీ జీవితంలో సానుకూల మార్పులను అనుభవించవచ్చు. ఇవి ప్రియమైన తులారాశివారికి మార్చ్ 27 శుక్రవారం నుండి మార్చ్ 30 సోమవారం వరకు కనిపించే ముఖ్యమైన గ్రహ ప్రభావాలు, అవకాశాలు, జాగ్రత్తలు మరియు పరిహారాలు. ప్రతి రాశిఫలం ఒక మార్గదర్శకం మాత్రమే. మన కృషి, మన ఆలోచనలు, మన నిర్ణయాలు కూడా మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. మీరు ధైర్యంగా ముందుకు సాగితే జీవితంలో మంచి ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. ఈ రోజుల్లో మీలో ఉన్న సమతుల్యత, సహనం మరియు తెలివి మీకు పెద్ద బలనవుతుంది. మీరు చేసే ప్రతి పని ముందు కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే విజయానికి దారి మరింత సులభంగా మారుతుంది. మీ కుటుంబం, మీ ఆరోగ్యం, మీ పని ఈ 3 విషయాలను సమతుల్యంగా చూసుకుంటే జీవితం మరింత ఆనందంగా ఉంటుంది. మీరు మీ లక్ష్యాలపై దృష్టి పెట్టి క్రమంగా ముందుకు సాగితే భవిష్యత్తులో మంచి అవకాశాలు మీ ముందుకు రావచ్చు.
మీకు ఈ సమాచారం ఉపయోగపడిందని అనుకుంటే తప్పకుండా ఈ వీడియోకు ఒక లైక్ ఇవ్వండి. మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన రాశిఫలాలు తెలుసుకోవడానికి మన రాశిచక్రం ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియచేయండి. మీ అందరికీ శుభం కలగాలి, మీ జీవితంలో ఆనందం మరియు విజయాలు నిండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మళ్ళీ మరొక ఆసక్తికరమైన రాశిఫలాలతో త్వరలో కలుద్దాం. ధన్యవాదాలు.